హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథని వినబోతున్నాం. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించిన ఏ సూపర్ హీరోదో లేక ఏ సూపర్ విలన్దో కాదు. మార్వెల్ కామిక్స్ కి సంబంధించింది. ఆల్రెడీ వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ ని మీరందరూ చూసే ఉంటారు. దాంట్లో గెలాక్టస్ రాబోతున్నాడు. ఆ గెలాక్టస్ ఆరిజిన్ ని కూడా మీరందరూ ఇప్పటికే చాలా సార్లు వినే ఉంటారు. ప్లానెట్స్ ని సైతం కేక్ ముక్కలా తినే గెలాక్టస్ కంటే పవర్ఫుల్ అయిన యూనివర్సెస్ ని సైతం అమాంతం మింగేసే బ్లాక్ వింటర్ గురించి ఎంతమంది విన్నారు? మార్వెల్ కామిక్స్ మొత్తానికి వన్ ఎబో ఆల్ సుప్రీం గాడ్ అని మనందరికీ తెలుసు. కానీ వన్ బిలో ఆల్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? మార్వెల్ లోర్ ప్రీ రెడ్కాన్ లో వచ్చిన బియాండర్ ఎంత పవర్ఫుల్లో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ తనకి కౌంటర్ పార్ట్ గా తనని కంప్లీట్ చేస్తూ చివరికి తనతో కలిసిపోయి కోస్మోస్ అనే కాస్మిక్ క్యూబ్ ని క్రియేట్ చేసిన మాలిక్యూల్ మ్యాన్ గురించి మీరు విన్నారా? మల్టీవర్స్ లో బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ జడ్జి రోల్ ని ప్లే చేసే లివింగ్ ట్రైబ్యునల్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ కి కారణమైన వన్ ఎబో వాళ్ళకి తెలియకుండా క్రియేషన్ అనేది జరుగుతుందా? అసలు ఇంతకీ ఈ నల్లెవరు? ఎటర్నిటీ అండ్ సెలెస్టియల్ వార్స్ ఎప్పుడు జరిగాయి? మార్వెల్లో మ్యాజిక్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది? ఈ డార్క్ హోల్ బుక్ ఆఫ్ విషంతి ఆరిజిన్ ఏంటి? ఎంసీయూ లేదా ఎర్త్ డైమెన్షన్ 616 ని మార్వెల్ ప్రైమ్ యూనివర్స్ గా ఎందుకు చూస్తారు? అప్కమింగ్ మూవీ థండర్ బోల్ట్స్ లో చూపించిన సెండ్రీ కామిక్ ఆరిజిన్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో వీలైనంత ఇన్ డెప్త్ గా చూడబోతున్నాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న డిస్క్లైమర్. మార్వెల్ కామిక్స్ లో భాగంగా వచ్చిన దాదాపు 40,000 కామిక్ ఇష్యూస్ ని 2 కేటగిరీస్ గా చెప్పుకోవచ్చు: ప్రీ రెడ్కాన్ అండ్ పోస్ట్ రెడ్కాన్. రెడ్కాన్ అంటే ఇక్కడ రెట్రోయాక్టివ్ కంటిన్యూటీ చేంజెస్. ఈ రెడ్కాన్స్ లో భాగంగా వచ్చిన ఎడిషన్స్ వలన మార్వెల్ స్టోరీ టెల్లింగ్ లో చాలా ఎవల్యూషన్స్ జరిగాయి. డిఫరెంట్ డికేట్స్ లో వచ్చిన వాల్యూమ్స్ వలన పవర్ హైరార్కీ అనేది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ రెడ్కాన్ లో వచ్చిన బియాండర్ 1984 to 86 బియాండర్ అనేవాడిని ఆల్ పవర్ఫుల్ బీయింగ్ బియాండ్ ది మల్టీవర్స్ అని చూపిస్తే, తర్వాత వచ్చిన ఎడిషన్స్ లో తను మాత్రమే సుప్రీం ఫోర్స్ కాదని, తను బియాండర్స్ అనే రేస్ లో ఒకడు అన్నట్టుగా చూపించారు. అలాగే 2003 లో వచ్చిన మార్వెల్ ది ఎండ్ లో థానోస్ హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ని అబ్జర్వ్ చేసుకుని లివింగ్ ట్రైబ్యునల్ అండ్ కాస్మిక్ ఎంటిటీస్ ని ఓవర్ పవర్ చేస్తూ నియర్లీ ఆమ్నిపోటెంట్ గా మారి కింగ్ థానోస్ గా అయ్యాడు అని చెప్తే, తర్వాత వచ్చిన రెడ్కాన్స్ లో హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ని మెయిన్ కంటిన్యూటీ నుంచే తీసేశారు. సో పాయింట్ ఏంటంటే, ఇలా మార్పులు చేర్పులతో ఎప్పుడూ మారుతూ ఉండే ఈ మార్వెల్ కామిక్స్ ని వీలైనంత కేర్ఫుల్ గా స్టడీ చేసి ఒక కంటిన్యూస్ స్టోరీ కింద మీకు అందించడానికి మేము చేసిన ప్రయత్నమే ఈ వీడియో. సరే, కాంటెక్స్ట్ సెట్ చేసాం కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాజన్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ గెట్ రెడీ టు ఎక్స్పీరియన్స్ ది మార్వెలస్ మార్వెల్ కామిక్స్ కాస్మిక్ జర్నీ. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ నథింగ్. అన్నింటికంటే ముందు అక్కడేమీ ఉండేది కాదు. ద గ్రేట్ అన్ఎండింగ్ నథింగ్నెస్. ఈ ఎండ్లెస్ నథింగ్నెస్ నే కొన్ని రిప్రజెంటేషన్స్ లో గిన్నెన్గా గ్యాప్ లేదా యానింగ్ వాయిడ్ అని అంటారు. ఆ తర్వాత వచ్చిందే వన్ యూనివర్స్. ఈ వన్ యూనివర్స్ కి లివింగ్ ఎంబాడిమెంటే ద ఫస్ట్ ఫిర్మామెంట్. ఈ ఫస్ట్ ఫిర్మామెంట్ ఇయాన్స్ ఆఫ్ లోన్లీనెస్ తర్వాత కొన్ని కాస్మిక్ బీయింగ్స్ ని క్రియేట్ చేస్తాడు. వాళ్ళల్లో ఫస్ట్ వచ్చిన వాళ్లే మోనోక్రోమాటిక్ బీయింగ్స్. వాళ్ళు తమ క్రియేటర్ ని బ్లైండ్ గా వర్షిప్ చేస్తూ వాళ్ళేమన్నా క్రియేట్ చేద్దాం అని అనుకున్నప్పుడల్లా తమ క్రియేటర్ నుంచి పర్మిషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ క్రియేషన్ అంతా వాళ్ళ క్రియేటర్స్ కి నచ్చినట్టుగానే ఉండాలి అనుకునేవాళ్ళు. అందుకే వీళ్ళని ఆ ఫిర్మామెంట్ ఆస్పిరెంట్స్ అని పిలిచేవాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లే మల్టీ కలర్డ్ సెలెస్టియల్స్. వీళ్ళని ఆ ఫిర్మామెంట్ రెబల్స్ అని పిలిచేవాడు. ఎందుకంటే ఈ సెలెస్టియల్స్ ఆస్పిరెంట్స్ లా కాకుండా వాళ్ళు క్రియేట్ చేసిన ఏదైనా వాళ్ళలాగానే ఫ్రీ విల్ తో ఇవాల్వ్ అవుతూ ఉండాలి అనుకునేవాళ్ళు. అది ఫిర్మామెంట్ కి చాలా రెడిక్యులస్ గా అనిపించేది. కొంతకాలం అయిన తర్వాత ఆస్పిరెంట్స్ కి సెలెస్టియల్స్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయి వార్ బ్రేక్అవుట్ అయింది. కాస్మిక్ బీయింగ్స్ మధ్య జరిగిన ఆ వార్ నే సెలెస్టియల్ వార్ అని అంటారు. సెలెస్టియల్స్ ని ఆపడానికి అన్నట్టుగా ఆస్పిరెంట్స్ గాడ్ కిల్లర్ ఆర్మర్ ని బిల్డ్ చేస్తారు. ఆ గాడ్ కిల్లర్ ఆర్మర్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ వార్ ని వాళ్ళకి ఫేవర్ గా మార్చేస్తుంది. కానీ కొంతకాలం తర్వాత ఆస్పిరెంట్స్ ఫ్లీట్స్ కి కావాల్సిన కీ ఎలిమెంట్స్ ని ప్రొవైడ్ చేయడానికి అన్నట్టుగా ఆ ఆర్మర్ లో కొంత భాగాన్ని వాళ్ళు తీసుకుంటారు. కానీ ఎవరికి ఏది అనే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వలన వాళ్ళల్లో వాళ్ళకి సివిల్ వార్ మొదలైద్ది. దాంతో సెలెస్టియల్స్ రికవర్ అయి ఆస్పిరెంట్స్ ని తొక్కేస్తారు. ఉరుమురుమి మంగళం మీద పడింది అన్నట్టు వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవలో సెలెస్టియల్స్ వదిలిన అన్ఇమాజినబుల్ పవర్ఫుల్ వెపన్స్ డిటనేట్ అవడంతో ఆ ఫస్ట్ ఫిర్మామెంట్ ముక్కలవుతాడు. దాంతో ఆ వన్ యూనివర్స్ ఫ్రాగ్మెంట్స్ కింద విడిపోయి మొట్టమొదటి మల్టీవర్స్ క్రియేట్ అవుతుంది. దీనినే మొదటి మల్టీవర్స్ లేదా సెకండ్ కాస్మోస్ అని అంటారు. ఆ దెబ్బతో భయపడిన ఫిర్మామెంట్ మిగిలి ఉన్న ఆస్పిరెంట్స్ తో కలిసి ఫార్దెస్ట్ ఎడ్జెస్ ఆఫ్ బీయింగ్ కి పారిపోతాడు. ఈ ఫార్దెస్ట్ ఎడ్జెస్ ఆఫ్ బీయింగ్ నే ఫార్ షోర్ అని కూడా అంటారు.
లైఫ్ అండ్ డెత్ అనే సైకిల్ కి ఉండే ఫర్దెస్ట్ పాయింటే ఈ ఫార్ షోర్. దాని తర్వాత ఏముంటది అనేది మిస్టరీ. ఈ మిస్టరీనే అవుట్ సైడ్ అని కూడా అంటారు. దీని గురించి తెలియాలంటే దీనికంటే ముందు యూనివర్సెస్ మధ్య ఉండే కనెక్టింగ్ పాయింట్స్ గురించి తెలియాలి. మల్టీవర్స్ లో ఒక గ్రాన్యులర్ యూనిట్ కింద ఒక యూనివర్స్ ని తీసుకుంటే యూనివర్స్ కి మధ్య ఉండే స్పేస్ నే సూపర్ ఫ్లో అని అంటారు. ఇదే ఇన్ఫర్మేషనల్ స్పేస్ బిట్వీన్ ది యూనివర్సెస్. ఇక్కడి నుంచే డ్రీమ్స్, ఐడియాస్, విజన్స్ అనేవి వస్తూ టెలిపతి అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ సూపర్ ఫ్లో తర్వాత యూనివర్సెస్ ని కనెక్ట్ చేస్తూ ఉండే స్పేస్ ని ఎక్సో స్పేస్ లేదా న్యూట్రల్ జోన్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడే మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ కో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఈ సూపర్ ఫ్లో అండ్ న్యూట్రల్ జోన్ యూనివర్సెస్ కి బయట ఉన్నప్పటికీ మల్టీవర్స్ లోనే భాగమై ఉంటాయి. ఈ మల్టీవర్స్ కి బయట మనం ఇందాక అనుకున్నట్టుగా లైఫ్ అండ్ డెత్ సైకిల్ కి ఫర్దెస్ట్ పాయింట్ గా ఉంటూ స్పేస్, టైమ్ ఆర్ డెత్ అనే కాన్సెప్టే లేకుండా ఉండేదే ఫార్ షోర్. ఆ ఫార్ షోర్ కూడా బయట ఉండేదే మిస్టరీ. ఆ పేరులో ఉన్నట్టుగానే ఇన్ఫినైట్ పవర్ ఉండే కాస్మిక్ బీయింగ్స్ కూడా అందని బియాండ్, ఓవర్ స్పేస్, వెల్ బియాండ్ ది వరల్డ్స్, వైట్ హార్ట్ రూమ్, సిటీ ఆఫ్ జడ్జ్మెంట్, ల్యాండ్ ఆఫ్ కుడెంట్ బి షుడెంట్ బి, అలాగే హౌస్ ఆఫ్ ఐడియాస్ కూడా ఉండే ప్లేస్ ఈ మిస్టరీ. పేరుకు తగ్గట్టుగానే ఆ హౌస్ ఆఫ్ ఐడియాస్ అనేదే మార్వెల్ కి కోర్. మార్వెల్లో ఇప్పటి వరకు వచ్చిన, వస్తున్న, ఇంకా రాబోతున్న కథలన్నీ కూడా ఇక్కడి నుంచే పుడతాయి. ఇక్కడ జనరేట్ అయ్యే ఐడియాస్ కే మార్వెల్లో ఫిజికల్ ఫామ్ అనేది వస్తుంది. మార్వెల్ కి సుప్రీం గాడ్, ది అల్టిమేట్ క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయిన ది వన్ అబోవ్ ఆల్ తిరిగే ప్లేసే ఇది. ఈ హౌస్ ఆఫ్ ఐడియాస్ కి మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఎర్త్ మీద కూడా ఉంది. ఫెంటాస్టిక్ ఫోర్ లో ఒకడైన బెన్ ఏకేఏ ద థింగ్ చనిపోయినప్పుడు హౌస్ ఆఫ్ ఐడియాస్ కి ఉండే డోర్ ని ఓపెన్ చేసుకుని మిగిలిన వాళ్ళందరూ వన్ అబోవ్ ఆల్ ని కలుస్తారు. ఫెంటాస్టిక్ ఫోర్ వాల్యూమ్ 1 511 ఇష్యూలో బ్యాటిల్లో ఇంజ్యూర్ అయిన రీడ్ రిచర్డ్స్ ఫేస్ ని ఫిక్స్ చేసి ద థింగ్ బెన్నను కూడా తిరిగి బ్రతికిస్తాడు. ఎనీవే, మనకిప్పుడు ఏది ఎక్కడ ఉంటుందో ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి డీవియేట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మల్టీవర్స్ లేదా సెకండ్ కాస్మోస్ క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ ఫిర్మామెంట్ మిగిలిన ఆస్పిరెంట్స్ తో ఫార్ షోర్ కి పారిపోయిన తర్వాత వన్ యూనివర్స్ నుంచి మల్టీవర్స్ క్రియేట్ అవడానికి కారణమైన ఆ సెలెస్టియల్స్ ఆ మల్టీవర్స్ ని కాలనైజ్ చేస్తారు. కానీ దానికంటే ముందు వాళ్ళ క్రియేటర్ అయిన ఆల్ఫా, అదే ఫస్ట్ ఫిర్మామెంట్ కి ఆపోజిట్ గా ఈ సెలెస్టియల్స్ వీళ్ళకి సర్విటర్స్ గా ఒమేగాస్ ని క్రియేట్ చేస్తారు. వీళ్లే తర్వాత బియాండర్స్ గా పిలువబడతారు. వీళ్ళకి చాలా పేర్లు ఉంటాయి. ద ఐవరీ కింగ్స్, కింగ్స్ ఇన్ వైట్, లార్డ్ ఆఫ్ ది వైట్ లైట్, ఒమేగా కౌన్సిల్ అండ్ రియాలిటీ ఇంజనీర్స్. వీళ్ళని పిలిచే పేరేదైనా వీళ్ళకున్న పవర్ మాత్రం పీక్స్. ఎందుకంటే వీళ్ళని క్రియేట్ చేసిన సెలెస్టియల్స్ ఫస్ట్ కాస్మోస్ లో జరిగినట్టుగా మళ్ళీ సెలెస్టియల్ వార్ అనేది జరగకుండా ఉండాలి అని ద అల్టిమేట్ ఫెయిల్ సేఫ్ అన్నట్టుగా వీళ్ళకి సెలెస్టియల్స్ ని కూడా చంపే పవర్ నిస్తారు. వీళ్ళని క్రియేట్ చేసిన సెలెస్టియల్స్ ఆ మల్టీవర్స్ ని కాలనైజ్ చేస్తే వీళ్ళు మాత్రం మల్టీవర్స్ కి బయట బియాండ్ రెల్మ్ లో ఉంటారు. సెలెస్టియల్స్ డిజైర్ కి తగ్గట్టుగానే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ సైకిల్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆ సెకండ్ కాస్మోస్ కూడా ఎండ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చిందే థర్డ్ కాస్మోస్ లేదా సెకండ్ మల్టీవర్స్. ఈ థర్డ్ కాస్మోస్ కి లివింగ్ పర్సోనిఫికేషన్ అయిన ఎంబాడీమెంటే ద కంటిన్యూయేషన్ ఆర్ సెంటియన్స్ ఆఫ్ ద థర్డ్. తను క్రియేట్ చేసిన కాస్మిక్ అవతారే లైఫ్ బ్రింగర్ 1. ఈ ప్రైమోడియల్ కాస్మిక్ ఎంటిటీ అయిన లైఫ్ బ్రింగర్ 1 క్రియేషన్, లైట్, ఆర్డర్ అండ్ ఎగ్జిస్టెన్స్ కి ఎంబాడిమెంట్ గా ఉంటాడు. ఈ థర్డ్ కాస్మోస్ లోనే నెరేటివ్ కూడా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఈ నెరేటివ్ అంటే అప్పటి వరకు కాస్మోస్ లో ఉన్న ర్యాండమ్నెస్ అండ్ కేయోస్ కి డెఫినేటివ్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తూ గుడ్, బ్యాడ్, నోబుల్, ఈవిల్ లాంటి క్యారెక్టర్స్ అండ్ థీమ్స్ తో ఐడియాస్ రియాలిటీస్ గా మారుతూ మార్వెల్లో మనం వినే కథా కథనాలకి పునాది పడింది ఈ కాస్మోస్ లోనే. ఈ కాస్మోస్ లో లైఫ్ బ్రింగర్ 1 కి ఆపోజిట్ గా వచ్చిందే యాంటీ ఆల్. లైఫ్ బ్రింగర్ 1 క్రియేషన్, లైట్ అండ్ ఎగ్జిస్టెన్స్ కి ఎంబాడిమెంట్ అయితే యాంటీ ఆల్ డిస్ట్రక్షన్, డార్క్నెస్, కేయాస్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్ కి ఎంబాడిమెంట్ గా వస్తాడు. ఈ యాంటీ ఆల్ ఆరిజినేట్ అయిన ప్లేసే అండర్లాండ్స్. దాన్నే బిలో ప్లేస్ అని కూడా అంటారు. రబ్బీస్ రాళ్ల లాంటి డిజర్టెడ్ ల్యాండ్స్కేప్స్ తో ఎప్పుడూ గ్రీన్ లైట్ ని ప్రొడ్యూస్ చేసే స్టామ్స్ తో నిండిపోయిండే రూయిన్స్ తో ఉన్న ఈ బిలో ప్లేస్ ని బాటమ్ లేయర్ ఆఫ్ రియాలిటీ అండ్ ద బెడ్ రాక్ ఆఫ్ హెల్ అని చెప్తారు. నిజానికి మార్వెల్ క్రియేషన్ మొత్తానికి సుప్రీం గాడ్ అయిన వన్ అబోవ్ ఆల్ కి కౌంటర్ పార్ట్ గా ఉండే వన్ బిలో ఆల్ డొమైనే ఈ బిలో ప్లేస్. క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ సైకిల్ ని బ్యాలెన్స్ చేయడానికి వన్ అబోవ్ ఆల్ కౌంటర్ పార్ట్ గా వన్ బిలో ఆల్ ఉన్నాడు అని అనుకున్నప్పటికీ ఈ వన్ బిలో ఆల్ ఎలా క్రియేట్ అయ్యాడు అనే దానికి స్టోరీ తర్వాత వస్తుంది. ఈ అండర్లాండ్స్ నుంచి డిస్ట్రక్షన్ కి ఎంబాడిమెంట్ గా వచ్చిన గ్రేట్ డ్రాగనే యాంటీ ఆల్. ఈ థర్డ్ కాస్మోస్ కూడా సెకండ్ కాస్మోస్ లాగానే ప్రిమిటివ్ గా ఉంటుంది.
టైమ్ అండ్ డిస్టెన్స్ కి ఈ కాస్మోస్ లో పెద్దగా మీనింగ్ లేదు కాబట్టి ఎటర్నిటీకి ఈ కాస్మోస్ లో ఇంకా పునాది పడదు. క్రియేషన్ కి ఎంబాడిమెంట్ గా ఉన్న లైఫ్ బ్రింగర్ 1 కి డిస్ట్రక్షన్ ని కోరుకునే యాంటీఆల్ కి మధ్య గ్రేట్ బ్యాటిల్ జరుగుతుంది. ఆ బ్యాటిల్లో లైఫ్ బ్రింగర్ 1 యాంటీఆల్ ని చంపేయడంతో తన ఎసెన్స్ మల్టీవర్స్ లో స్కాటర్ అవుతుంది. దీని వల్లనే రానున్న సైకిల్స్ కి మధ్య ఉండే వాయిడ్స్ లో పవర్ఫుల్ డార్క్ ఎంటిటీస్ ఎమర్జ్ అవడానికి కావాల్సిన అవకాశం దొరుకుతుంది. నిజానికి లైఫ్ బ్రింగర్ 1 యాంటీఆల్ మీద గెలవడానికి ఒక రకంగా కారణం డిఫెండర్స్ అనుకోండి. దాని గురించి చెప్పుకోవాలంటే పెద్ద వీడియోనే అవుతుంది. ఎనీవే, ఈ థర్డ్ కాస్మోస్ కూడా ఎండ్ అయిన తర్వాత కాస్మోస్ ఇటరేషన్స్ లో భాగంగా ఫోర్త్ కాస్మోస్ ఎమర్జ్ అవుతుంది. అదే థర్డ్ మల్టీవర్స్. ఈ ఫోర్త్ కాస్మోస్ కి లివింగ్ ఎంబాడిమెంట్ గా వచ్చిందే పిల్గ్రిమ్. తననే నెవర్ క్వీన్ లేదా క్వీన్ ఆఫ్ నెవర్స్ అని కూడా అంటారు. ఇంతకు ముందున్న కాస్మోస్ లో వచ్చిన నెరేటివ్స్ ని ఇన్హెరిట్ చేస్తూ ఈ ఫోర్త్ కాస్మోస్ లో ఆర్కీటైప్స్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఈ ఆర్కీటైప్స్ అనేవి ఫ్రీవిల్, డెస్టినేషన్ తో పాటు హీరో, విలన్ కి ఉండాల్సిన లక్షణాలేంటి, ఏ పారామీటర్స్ మీద ఎవరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అని మల్టీవర్స్ లో రిపీటింగ్ సైకిల్స్ కింద ప్రైమల్ క్యారెక్టర్స్ రోల్స్ ని డిఫైన్ చేసే టెంప్లెట్స్ లాంటివి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మల్టీవర్స్ లో ఎగ్జిస్టెన్స్ అండ్ లైఫ్ సైకిల్ కి అవసరమైన ఎటర్నిటీ అండ్ డెత్ అనే కాస్మిక్ బీయింగ్స్ ఆరిజిన్ కి పునాది ఈ ఫోర్త్ కాస్మోస్ లోనే ఏర్పడింది. ఇంతకు ముందు కాస్మోస్ లో వచ్చిన నెరేటివ్స్ లో భాగంగా ఏదో ఒక కథ నడుస్తుంది అనేటట్టు కాకుండా రాబోయే సైకిల్స్ లో ఎవరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, ఎందుకు అవుతారు అనే డెస్టిన్డ్ రోల్స్ ని డిఫైన్ చేసే టెంప్లెట్స్ గా ఈ ఆర్కీటైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సెస్ లో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ గా మారితే కొన్ని యూనివర్సెస్ లో జెసికా డ్రూ లేదా గ్వెన్ స్టేసీ లాంటి వాళ్ళు స్పైడర్ ఉమెన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. వీళ్ళు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి కారణం మాత్రం స్పైడర్. సో ఏదో ర్యాండమ్ గా కాకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్ కి డెస్టినీని లింక్ చేస్తూ రోల్స్ ని డిఫైన్ చేసే టెంప్లెట్స్ ఇక్కడి నుంచే మొదలయ్యాయి అనమాట. ఇంకా ఈ ఫోర్త్ కాస్మోస్ కూడా ఎండ్ అయిన తర్వాత పిల్గ్రిమ్ ఆర్కీటైప్స్ తో సహా మనం ఇంతకు ముందు చెప్పుకున్న మిస్టరీ, అదే అవుట్ సైడ్ రెల్మ్ లోకి వెళ్ళిపోతుంది. తనని రీప్లేస్ చేస్తూ వచ్చిందే ఫిఫ్త్ కాస్మోస్ లేదా ఫోర్త్ మల్టీవర్స్. మనం ఏదైనా గేమ్ ఆడేటప్పుడు లెవెల్స్ పెరిగే కొద్దీ ఆర్మర్స్ అండ్ వెపన్స్ ఎలా అన్లాక్ అవుతాయో ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ రియాలిటీలో కూడా ఎంబెడ్ అవుతూ కొత్త కొత్త థీమ్స్ అండ్ ఫోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయబడతాయి. అలా ఇంతకు ముందున్న నెరేటివ్ అండ్ ఆర్కిటైప్స్ ని ఇన్హెరిట్ చేస్తూ ఈ ఫిఫ్త్ కాస్మోస్ లో ఇంట్రడ్యూస్ చేయబడిందే మ్యాజిక్. కానీ ఇక్కడున్న మ్యాజిక్ మనం కరెంట్ వర్షన్ లో చూస్తున్నంత రిఫైన్డ్ గా ఉండకుండా రా స్టేట్ లో ఉండి ఎటర్నల్ నైట్ తో నిండి ఉన్న డార్క్ కాస్మోస్ లో డీప్ మ్యాజిక్ గా పొందుపరచబడి ఉంటుంది. ఈ మ్యాజిక్ ని యాక్సెస్ చేస్తూ ఫిఫ్త్ కాస్మోస్ లో సోర్సరర్ సుప్రీం గా ట్రాన్స్ఫార్మ్ అయిన వాడే మొరిడన్. వాళ్ళ టైం ట్రావెల్ అడ్వెంచర్ లో భాగంగా సిక్స్త్ కాస్మోస్ నుంచి వచ్చిన డిఫెండర్స్ ఈ ఫిఫ్త్ కాస్మోస్ లో సోర్సరర్ సుప్రీం గా ఉన్న మొరిడన్ తో కూడా ఎంగేజ్ అవుతారు. ఆ తర్వాత థర్డ్ కాస్మోస్ కి వెళ్తారనుకోండి. ఫిఫ్త్ కాస్మోస్ ఎండ్ అయిన తర్వాత మొరిడన్ ఆమ్నిమాక్స్ గా సిక్స్త్ కాస్మోస్ లోకి పాస్ అవుతాడు. ఆ తర్వాత తన స్పిరిట్ ఎయిత్ కాస్మోస్ లో కూడా ఎంటర్ అవుతుంది. దానికి కారణం అల్టిమేట్ మార్వెల్ యూనివర్స్ గా చెప్పబడే ఎర్త్ డైమెన్షన్ 1610 లో ఉండే రీడ్ రిచర్డ్స్ డార్క్ వర్షన్ అయిన ద మేకర్. ఈ ఫిఫ్త్ కాస్మోస్ ఎండ్ అయిన తర్వాత వచ్చిందే సిక్స్త్ కాస్మోస్ లేదా ఫిఫ్త్ మల్టీవర్స్. ఈ సిక్స్త్ కాస్మోస్ కి లివింగ్ ఎంబాడిమెంటే సెంటియన్స్ ఆఫ్ ద సిక్స్త్. ఏ యూనివర్స్ అయినా ఎలా వర్క్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే ఫండమెంటల్ లాస్ ని డిఫైన్ చేసే సైన్స్ ఈ కాస్మోస్ లోనే ఇంట్రడ్యూస్ చేయబడింది. అందుకే ఈ సెంటియన్స్ ఆఫ్ ద సిక్స్త్ ని ఇన్వెంటర్ ఆఫ్ సైన్స్ అని అంటారు. అలాగే తను జంక్షన్ టు ఎవ్రీవేర్ అనే ఓవర్ స్పేస్ ని కూడా బిల్డ్ చేస్తాడు. కాస్మిక్ ఇంటెలెక్ట్ బీయింగ్స్ అయిన ఎటర్నిటీ, డెత్, లివింగ్ ట్రైబ్యునల్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ఓవర్ స్పేస్ ఉపయోగపడుతుంది. ఈ ఓవర్ స్పేస్ ని నెగిటివ్ జోన్ లాంటి సింగులారిటీస్ తో యాక్సెస్ చేయొచ్చు. ఆ పేరులో ఉన్నట్టుగానే నెగిటివ్ జోన్ అనేది యాంటీ మ్యాటర్ డిరైవ్డ్ ప్యారలల్ డైమెన్షన్ టు ఎర్త్ స్పేస్. ఈ సిక్స్త్ కాస్మోస్ లోనే ఎర్త్ కి ప్రీవియస్ ఇన్కార్నేషన్ గా చెప్పబడే టా అనే ఒక ప్లానెట్ ఉంటుంది. మల్టీవర్స్ రెన్యువల్ సైకిల్ లో భాగంగా ఈ సిక్స్త్ కాస్మోస్ కూడా ఎండ్ అయ్యే టైంలో ఆ టా అనే ప్లానెట్ లో ఉన్నవాడే గ్యాలన్. ఇంతకు ముందు కాస్మోస్ లో కాకుండా ఈ సిక్స్త్ కాస్మోస్ ఎండ్ అవ్వడానికి కారణం డిస్ట్రక్షన్ కి ఎంబాడిమెంట్ గా వచ్చిన కాస్మిక్ ఎంటిటీ అయిన బ్లాక్ వింటర్. తను యూనివర్స్ తర్వాత యూనివర్స్ ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఆ మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ ఆ సైకిల్ ఎండ్ అయ్యే ముందు సిక్స్త్ సెంటియన్స్ గ్యాలన్ తో మెర్జ్ అయి ఆ సైకిల్ ని సర్వైవ్ అయి సెవెంత్ కాస్మోస్ లోకి పాస్ అవుతాడు. కాస్మోస్ ఎండ్ అయ్యే టైంలో సెంటియన్స్ తో మెర్జ్ అయిన ఆ గ్యాలన్ తన హంగర్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ సర్వైవల్ కోసం లైఫ్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసే ప్లానెట్స్ ని తినేసే గెలాక్టస్ గా మారతాడు. సిక్స్త్ కాస్మోస్ ఎండ్ అయిన తర్వాత వచ్చిందే సెవెంత్ కాస్మోస్ లేదా సిక్స్త్ మల్టీవర్స్. ఇంతకు ముందున్న కాస్మోస్ లో కాకుండా ఈ సెవెంత్ కాస్మోస్ కి లివింగ్ ఎంబాడిమెంట్ కింద ఇన్ఫినిటీ అండ్ ఎటర్నిటీ ఫామ్ అవుతాయి.
ఎంటైరిటీ ఆఫ్ మల్టీవర్స్లో ఫ్యాబ్రిక్ ఆఫ్ టైంని ఎటర్నిటీ రిప్రజెంట్ చేస్తే స్పేస్ని ఇన్ఫినిటీ రిప్రజెంట్ చేస్తుంది. స్పేస్ అండ్ టైం కంటిన్యూయంని ఫామ్ చేసినట్టుగానే ఈ ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిటీ కలిసి సెవెంత్ కాస్మోస్ లో మల్టీవర్స్ పర్సోనిఫికేషన్ అయిన ఎంబాడిమెంట్ గా ఉంటారు. అలాగే మల్టీవర్స్ ని గవర్న్ చేసే అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ గా డెత్ అండ్ ఆబ్లివియన్ కూడా ఈ సైకిల్లో వాటి రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ మల్టీవర్స్ కి జడ్జ్ గా లివింగ్ ట్రైబ్యునల్ రైజ్ అవుతాడు. అలాగే యూనివర్స్ లో ఉండే లైఫ్, డెత్, రీబర్త్ సైకిల్ ని పెర్పెచుయేట్ చేసే యూనివర్స్ ప్రైమల్ ఫోర్స్ గా ఎంటైర్ మల్టీవర్స్ లో ఉండే సయానిక్ ఎనర్జీకి కోర్ గా ఫీనిక్స్ ఫోర్స్ ఎమర్జ్ అవుతుంది. ఈ ఫీనిక్స్ ఫోర్స్ హార్టే మనం ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న అవుట్ సైడ్ లో ఉండే వైట్ హార్ట్ రూమ్. ఈ వైట్ హార్ట్ రూమ్ రియాలిటీస్ కి నెక్సెస్ గా చెప్పుకునే ఎంక్రాన్ క్రిస్టల్ లో కూడా ఉంటుంది. ఈ సెవెంత్ కాస్మోస్ మల్టీవర్స్ లో ఉండే వన్ ఆఫ్ ద యూనివర్సే ఎర్త్ డైమెన్షన్ 616. ఈ యూనివర్స్ ని గవర్న్ చేసే అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ గా డెత్, ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిటీతో పాటు మాస్టర్ ఆర్డర్ అండ్ లార్డ్ కేయాస్ కూడా ఉంటారు. వాళ్ళకి సర్వింగ్ ఏజెంట్ అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇంకో కాస్మిక్ ఎంటిటీనే ఇన్ బిట్వీనర్. మల్టీవర్స్ లో ఉన్న మిగతా యూనివర్సెస్ లాగానే ఈ యూనివర్స్ లో ఉండే రియాలిటీని షేప్ చేసే ఆర్కిటెక్ట్స్ గా సెలెస్టియల్స్ యూనివర్స్ ని కాలనైజ్ చేస్తారు. ఈ సెలెస్టియల్స్ ఓవర్ సీయింగ్ ఆల్మైటీ కాస్మిక్ బీయింగ్ గా ఫల్క్రమ్ ఎమర్జ్ అవుతాడు. డ్రీమింగ్ సెలెస్టియల్ ప్రకారం 19 కాస్మిక్ సైకిల్స్ తర్వాత సెలెస్టియల్స్ ఎక్స్పెరిమెంట్ చేసే ప్లానెట్ డిస్ట్రాయ్ అయినప్పుడు వచ్చే ఎనర్జీ ఈ ఫల్క్రమ్ కి వెళ్తుంది. యూనివర్స్ ని గవర్న్ చేసే అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ తో పాటు యూనివర్స్ ఆరిజిన్ లో ఉన్న ఇంకో కాస్మిక్ బీయింగే నెమెసిస్. గుడ్ అండ్ ఈవిల్ కి మధ్య తేడా తెలియని తనలో భాగంగా ఇండిపెండెంట్ లైఫ్ ని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఈవిల్ గా మారడంతో తను వాళ్ళని డిస్ట్రాయ్ చేసి కొంతకాలానికి తనను తాను అంతం చేసుకుంటుంది. తనలోంచి పుట్టినవే ఇన్ఫినిటీ జెమ్స్. మైండ్, సోల్, రియాలిటీ, టైం, స్పేస్, పవర్ అనే రియాలిటీ షేపింగ్ ఆస్పెక్ట్స్ ని కంట్రోల్ చేసే ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ ఆ యూనివర్స్ లో స్కాటర్ అవుతాయి. నెమెసిస్ ఎండ్ అవడంతో తను ఇంతకు ముందు డిస్ట్రాయ్ చేసిన తన ఈవిల్ క్రియేషన్ కూడా ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఆ ఆరిజిన్ లో వచ్చిన ఒక డీమనే మెఫెస్టో. తను ఆ యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉండే ఒక ఫెయిరీ పాకెట్ డైమెన్షన్ కి రూలర్ గా మారతాడు. తను ఆ డైమెన్షన్ ని హెల్ అని పిలుస్తాడు. యూనివర్స్ లో లైఫ్ మొదలైన తర్వాత వచ్చిన సివిలైజేషన్స్ లో ల్యూమినా అనే ప్లానెట్ నుంచి వచ్చిన ఒక సివిలైజేషనే ల్యూమినస్. వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుని అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గా మారడమే కాకుండా తరువాత నై ఆమ్నిసెంట్ కాస్మిక్ బీయింగ్స్ గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. వీళ్లకున్న నాలెడ్జ్ ని షేర్ చేయాలి అనే ఉద్దేశంతో యూనివర్స్ లో ఉండే ప్రిమిటివ్ బీయింగ్స్ కి హెల్ప్ చేయాలని ప్రొసిలికన్స్ అనే రేస్ కి వీళ్ళ దగ్గరున్న న్యూక్లియర్ ఎనర్జీ సీక్రెట్స్ ని అందించడంతో దానిని వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కంటే ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకోవడానికి వాడుకుంటారు. అలా మంచి కోసం ఆ ల్యూమినస్ చేసిన ప్రయత్నం బెడిసి కొడుతుంది. యూనివర్స్ లో నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేద్దాం అని వాళ్ళు చేసిన ప్రయత్నం నేచురల్ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ని అడ్డుకుంటూ ఆ కాస్మోస్ లో మాస్ డిస్ట్రక్షన్ కి దారితీస్తుంది. దాంతో వాళ్ళు ఆ కాస్మోస్ లో జరిగే ఈవెంట్స్ ని చూడడమే తప్ప ఇంటర్ఫియర్ అవ్వము అని ఒక ఓత్ తీసుకుంటారు. నై ఆమ్నిసెంట్ కాస్మిక్ బీయింగ్స్ అయిన వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా యూనివర్స్ ని కేవలం అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తరువాత వాచర్స్ అనే పేరు వస్తుంది. ఎటర్నల్స్ ఆఫ్ జైగాంటస్ అనే ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ నుంచి వచ్చిన స్ట్రేంజర్ అనే ఒక సైంటిస్ట్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఒక స్టార్ సూపర్నోవాకి గురై తన స్టార్ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ స్టార్ సిస్టమ్ లో డిస్ట్రాయ్ అయిన ఒక ప్లానెట్ లో ఉండే ఎగ్రోస్ అనే ఒక సైంటిస్ట్ స్టార్ డిస్ట్రాయ్ అయినప్పుడు వచ్చిన సోలార్ షాక్ వేవ్ తగలడంతో తనతో పాటే డిస్ట్రాయ్ అవుతున్న తన ప్లానెట్ పై ఉన్న ఎవ్రీ లివింగ్ థింగ్ తో తను మెర్జ్ అవడంతో తను ఈగో ద లివింగ్ ప్లానెట్ గా మారతాడు. సిక్స్త్ కాస్మోస్ ఎండ్ అయ్యేటప్పుడు సిక్స్త్ సెంటియన్స్ తో మెర్జ్ అయి గెలక్టస్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ సెవెంత్ కాస్మోస్ లోకి పాస్ అయిన గ్యాలన్ తన రీక్రియేటెడ్ స్టార్ షిప్ లో ఆ వాస్ట్ ఎంప్టీ స్పేస్ లో డ్రిఫ్ట్ అవుతున్నప్పుడు ఎకే అనే ఒక వాచర్ ఇంటర్ఫియరెన్స్ తర్వాత లేచిన ఆ గెలాక్టస్ తనకి కావాల్సిన సూట్ ఆఫ్ ఆర్మర్ ని క్రియేట్ చేసుకుని తన స్టార్ షిప్ ని ఒక ఇంక్యుబేటర్ గా మార్చుకుని దాంట్లో ఇవాల్వ్ అవుతూ ఆ కాస్మోస్ లో థౌజండ్స్ అపాన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాటు తన జర్నీని కొనసాగిస్తాడు. ఆ తరువాత ఆర్కియోపియా అనే ప్లానెట్ దగ్గర జరిగిన గందరగోళంలో తన ఇంక్యుబేటర్ లో నుంచి లేచి తన సర్వైవల్ కోసం హంగర్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ లైఫ్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసే ప్లానెట్స్ ని తినేస్తూ ఆ యూనివర్స్ లో కాస్మిక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే పనిలో పడతాడు. యూనివర్స్ లో లైఫ్ మొదలైన కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తరువాత మిల్కీవే అనే గ్యాలక్సీలో సన్ అనే స్టార్ సెంటర్డ్ సోలార్ సిస్టమ్ లో థర్డ్ ప్లానెట్ గా ఎర్త్ ఫామ్ అవుతుంది. ఎర్త్ క్రియేట్ అయిన తర్వాత దాని చుట్టూ ఉండే ఎథరియల్ ఎనర్జీ ఆఫ్ లైఫ్, దీన్నే సెంటియంట్ లైఫ్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్స్ బయోస్పియర్ అని కూడా అంటారు. దీని నుండే డెమియర్జ్ అనే ఒక బీయింగ్ క్రియేట్ అవుతాడు. తన నుండి వచ్చిన వాళ్లే ఎల్డర్ గాడ్స్. ఈ ఎల్డర్ గాడ్సే ఎర్త్ మీద క్రియేట్ అయిన ఫస్ట్ లైఫ్ ఫార్మ్స్. ఈ ఎల్డర్ గాడ్స్ లో సెట్, జియా,
ఓస్టర్, థాన్ అనే వాళ్ళతో ఇంకా చాలా మంది ఉంటారు. వీళ్ళందరిలో పెద్దవాడే సెట్, అ గ్రేట్ సర్పెంట్. ఈ సెట్ మిగిలిన ఎల్డర్ గాడ్స్ ని తినేస్తే తన పవర్ పెరుగుతుంది అని తెలుసుకోవడంతో ఎర్త్ మీద ఆ ఎల్డర్ గాడ్స్ లో మొదటి మర్డరర్ గా మారి హిప్పస్ ని చంపేస్తాడు. మిగిలిన ఎల్డర్ గాడ్స్ లో చాలా మంది తనలానే మిగతా వాళ్ళని చంపుతూ ఉండడంతో వాళ్ళందరూ డీమన్స్ గా మారతారు. చనిపోయిన ఎల్డర్ గాడ్స్ కోసం బాధపడిన జియా డెమియర్జ్ తో కలిసి ఆటమ్ అనే ఒక ఎల్డర్ గాడ్ ని క్రియేట్ చేస్తుంది. తను కరప్ట్ అయిన మిగతా గాడ్స్ ని తినేసే డెమిగార్గ్ లా మారి ఆ చాలా మంది డీమన్స్ ని చంపేస్తాడు. ఆ తర్వాత తను సన్ దగ్గరికి వెళ్లి హీలియోపోలిటన్ రేస్ ఆఫ్ గాడ్స్ ని క్రియేట్ చేసే అమోన్ రా లేదా రా అని పిలువబడే గాడ్ గా రీబోర్న్ అవుతాడు. అతని ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్లే గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఈ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ రేస్ లో ఒసైరస్, సెత్, అనిబస్ ఇంకా చాలా మంది గాడ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఎర్త్ కి అడ్జసెంట్ గా ఉండే సెలెస్టియల్ హీలియోపోలిస్ అనే పాకెట్ డైమెన్షన్ లో ఉంటారు. అలాగే థాన్ ఆ ప్లానెట్ మీద బ్లాక్ మ్యాజిక్ ని మాస్టర్ చేసిన మొట్టమొదటి గాడ్. తన బ్రదర్ అయిన సెట్ లాగానే తను కూడా డీమన్ గా మారడంతో గాడ్ ఈటర్ గా మారిన డెమోగార్గ్ నుండి తప్పించుకోవడానికి తను ఎర్త్ను వదిలేసి పారిపోతాడు. తను మాస్టర్ చేసిన బ్లాక్ మ్యాజిక్ ని కాంజ్యూర్ చేయడానికి ఉపయోగించే తన ఈవిల్ వర్క్స్ అండ్ స్పెల్స్ ని ఇండిస్ట్రక్టబుల్ పార్చ్మెంట్స్ మీద రాసి ఉంచుతాడు. వాటిని తరువాత స్టోన్ మీద, కలెక్షన్ ఆఫ్ పార్చ్మెంట్స్ మీద ట్రాన్స్క్రైబ్ చేయబడతాయి. అవే థాన్ స్క్రోల్స్. ఆ తర్వాత వాటన్నిటినీ బైండ్ చేసి కోడెక్స్ టైప్ గా ఫామ్ చేసిందే ద డార్క్ హోల్డ్. దానినే ద షియాట్రా బుక్ ఆఫ్ ది డామ్డ్ లేదా ద బుక్ ఆఫ్ సిన్స్ అని కూడా అంటారు. ఎల్డర్ గాడ్స్ లో ఒకళ్ళైన ఓస్తర్ నుంచి వచ్చిన వాడే ఆగమోటో. ఆగమోటోని మ్యాజిక్ నేర్చుకునే పాత్ లో నడిపిస్తూ ఓస్తర్ ఎర్త్ ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ ఆగమోటోనే ఎర్త్ పై ఉన్న మొట్టమొదటి సోర్సరర్ సుప్రీం. కరప్ట్ అయిన ఎల్డర్ గాడ్స్ ని ఆపడానికి డెమోగార్గ్ అనే గాడ్ ఈటర్ గా మారిన ఆటమ్ కి జన్మనిచ్చిన ప్రైమీవియల్ ఎర్త్ గాడెస్ అయిన జియా, ప్రైమీవియల్ స్కై గాడ్ అయిన ఒరేనస్ తో కలిసి సైక్లాప్స్ అనే వన్ ఐడ్ జైంట్స్ ని, టైటాన్స్ అనే ఇంకొంతమంది గాడ్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ టైటాన్స్ లో ఉన్న వాళ్లే గ్రీక్ మిథాలజీ గాడ్స్ అయిన జూస్, పొసైడన్, ఎథీనా ఇంకా చాలా మంది. వీళ్ళందరూ ఎర్త్ కి అడ్జసెంట్ గా ఉండే పాకెట్ డైమెన్షన్ అయిన ఒలంపస్ లో ఉంటారు. మిస్టిక్ ఆర్ట్స్ ని మాస్టర్ చేస్తూ ఎర్త్ మీద సోర్సరర్ సుప్రీం గా మారుతున్న ఆగమోటో ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి ఆ ప్లానెట్ ని కాపాడడానికి షీల్డ్స్ ని ఫామ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎర్త్ మీదే కాకుండా మ్యాజిక్ నుంచి పుట్టి మ్యాటర్ ని, ఎనర్జీని కూడా కన్స్యూమ్ చేసుకునే బీయింగ్స్ వేరే డైమెన్షన్స్ లో ఎమర్జ్ అవుతూ ఉంటాయి. అలాంటి మెలవెనెంట్ హంగర్ ఉన్న ఒక బీయింగే ఫాల్టైన్ డైమెన్షన్ కి సంబంధించిన డోర్మాము. తను చేసిన పనుల వలన తన డైమెన్షన్ నుంచి ఎక్సైల్ చేయబడిన తరువాత తన సిస్టర్ అయిన ఒమర్ తో కలిసి ఆ వాస్ట్ కాస్మోస్ లో తిరుగుతూ డార్క్ డైమెన్షన్ కి చేరతాడు. ఆ తరువాత తను ఆ డైమెన్షన్ కి రూలర్ గా కూడా మారతాడు. ఈ డోర్మాము లాంటి బీయింగ్స్ నుంచి ఇంకా ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి ఎర్త్ ని కాపాడే ప్రయత్నంలో ఆగమోటో చాలా మ్యాజికల్ ఆర్టిఫాక్ట్స్ ని, ఐస్ ఆఫ్ ఆగమోటోని క్రియేట్ చేస్తాడు. అలాగే తన మదర్ అయిన ఓస్తూర్ ఇంకా మిస్టిక్ ఎంటిటీ అయిన హోగత్తో కలిసి బుక్ ఆఫ్ విశాంతిని క్రియేట్ చేస్తాడు. మ్యాజిక్ ఆఫ్ లైట్ ని యాక్సెస్ చేయడానికి, బ్లాక్ మ్యాజిక్ లేదా ఖేయోస్ మ్యాజిక్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగించబడే కౌంటర్ స్పెల్స్ తో ఈ బుక్ ఆఫ్ విశాంతి వైట్ మ్యాజిక్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎర్త్ కి కనెక్ట్ అయి ఉండే ఇన్నర్ ప్లేన్స్ లో ఇంకో పాకెట్ డైమెన్షన్ కూడా ఉంటుంది. అదే యాస్గార్డ్. ఈ యాస్గార్డ్ నుంచి వచ్చిన రూలర్స్ దానికి కనెక్ట్ అయి ఉండే డిఫరెంట్ డైమెన్షన్స్ ని కాంకర్ చేసే పవర్ఫుల్ బీయింగ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. వాళ్ళ డిసెండెంట్స్ లో వచ్చినతనే ఓడిన్. ఎప్పటి నుంచో ఆస్గర్డ్ రూలింగ్ లో ఉన్న 10 రెల్మ్స్ లో ఒకటైన ఏంజల్స్ తో ఇన్హాబిట్ చేయబడిందే హెవెన్. కానీ దాంట్లో ఉండేవాళ్ళు ఆస్గర్డ్ కి ఎనిమీస్ గా ఉండడంతో ఓడిన్ ఆ 10th రెల్మ్ ని వాళ్ళ రూలింగ్ ని రిప్రజెంట్ చేస్తూ యూనివర్స్ ని మ్యాప్ చేసే వరల్డ్ ట్రీ అయిన ఈగ్డ్రిజల్ నుంచి తొలగిస్తాడు. ఇంకప్పటి నుంచి 9 రెల్మ్స్ మాత్రమే ఆస్గర్డ్ రూలింగ్ లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓడిన్ కి డిసెండెంట్స్ గా వచ్చిన వాళ్ళలో ఒకడే థార్. ఈ మార్వెల్ మల్టీవర్స్ లో ఏ రియాలిటీ అయినా, ఏ డైమెన్షన్ అయినా, ఎక్కడ ఏది క్రియేట్ చేయబడినా, ఎక్కడ ఏది డిస్ట్రాయ్ చేయబడినా అదంతా వన్ అబోవ్ ఆల్ క్రియేషన్ లో భాగంగా ఉంటుంది. కానీ వన్ అబోవ్ ఆల్ కూడా తెలియకుండా మొట్టమొదటిసారిగా ఒక బీయింగ్ తనంతట తానే ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. తనే మదర్ ఆఫ్ హారర్స్. తనకు తెలియకుండా జరిగిన ఈ క్రియేషన్ వలన మదర్ ఆఫ్ హారర్స్ వన్ అబోవ్ ఆల్ కి తెలియకుండా ఇన్విజిబుల్ గా ఉంటుంది. రియాలిటీ అండ్ క్రియేషన్ మొత్తాన్ని తను మాత్రమే డామినేట్ చేస్తున్నాడు అని వన్ అబోవ్ ఆల్ పై రెసెంట్ఫుల్ గా ఉన్న మదర్ ఆఫ్ హారర్స్ వన్ అబోవ్ ఆల్ క్రియేషన్ లోనే ఇంపార్టెంట్ గా చెప్పబడే ఎర్త్ ని తనకి కనపడకుండా దాచేస్తుంది. దానిని తనకు నచ్చినట్టుగా రూల్ చేసుకోవడానికి తనకి తోడుగా ఇద్దరిని క్రియేట్ చేస్తుంది. మొదటివాడు ఎల్డెస్ట్, ఇంకా రెండోవాడు ఉడ్రు. ఉడ్రు అనే దానికి అర్థం బ్రైటర్ దాన్ హీ. వన్ అబోవ్ ఆల్ ని ఛాలెంజ్ చేయడానికి అన్నట్టుగా తను ఆ రెండో వాడిని డిజైన్ చేయడంతో వాడికి ఆ పేరు పెడుతుంది.
కొంతకాలానికి దీని గురించి ఆ వన్ ఎబోఆల్ కి తెలియడంతో లవ్ అండ్ సోర్స్ ఆఫ్ లైట్ కి ఎంబాడిమెంట్ గా ఉండే ఆ వన్ ఎబోఆల్ కి మొట్టమొదటిసారిగా కోపం వస్తుంది. తన ఎన్రేజ్డ్ యాంగర్ నుంచి మేనిఫెస్ట్ అయిన వాడే వన్ బిలో ఆల్. ఈ వన్ బిలో ఆల్ వుడ్రూని ముక్కలు చేసి మదర్ ఆఫ్ హారర్స్ ని బంధిస్తాడు. వన్ ఎబో ఆల్ కోపం నుంచి ఉద్భవించిన ఆ వన్ బిలో ఆల్ తనకి డార్క్ కౌంటర్ పార్ట్ గా మైండ్లెస్ మెలవలెంట్ ఎంటిటీగా హెల్ డీపెస్ట్ లేయర్ అయిన బిలో ప్లేస్ లో ఉంటాడు. తనున్న బిలో ప్లేసే అండర్లైన్స్. మ్యూటాజెనిక్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ గామా ఎనర్జీకి సోర్స్ గా ఉండే తను గామా రేడియేషన్ వల్ల మ్యూటేట్ అయిన వాళ్ళని అవతార్స్ గా మార్చుకుని తనకు కావాల్సిన పని చేసుకుంటూ ఉంటాడు. ఎర్త్ మీద లైఫ్ మొదలైన తర్వాత ఎవల్యూషన్ లో భాగంగా చాలా స్పీసీస్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి ఎక్స్టింక్ట్ కూడా అవుతాయి. ఆ ఈవెంట్స్ అన్నిటిని ఎర్త్ కి వాచర్ గా అసైన్ చేయబడిన ఓవాటు బ్లూ ఏరియా ఆఫ్ ది మూన్ మీద సిటాడెల్ ని క్రియేట్ చేసుకుని ఆ ఈవెంట్స్ అన్నిటిని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ఎవల్యూషన్ లో భాగంగా వచ్చిన లైఫ్ లో అంతరించిపోయిన డైనోసర్సే కాకుండా సెలెస్టియల్స్ చేత పంపించబడిన ఎటర్నల్స్, మిడీవియల్ ఇరాలో రైజ్ అయిన బ్లాక్ నైటే కాకుండా 20th సెంచరీలో ఎమర్జ్ అయిన కెప్టెన్ అమెరికా అండ్ స్పైడర్ మ్యాన్ లాంటి ఎంతో మంది సూపర్ హీరోస్, ఇంకా వాళ్ళ ఆపోజిట్ గా రైజ్ అయిన ఎంతో మంది సూపర్ విలన్స్ కూడా ఉంటారు. వీళ్ళ చుట్టూ తిరిగే కథలనే మనం మోడర్న్ మార్వెల్ టైమ్ లైన్ స్టోరీస్ గా వింటున్నాం. ఈ స్టోరీస్ లో భాగంగా మనం చెప్పుకోవాలనుకుంటే అవెంజర్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, డిఫెండర్స్, ద ఇల్యూమినాటి లాంటి సూపర్ హీరో స్టోరీసే కాకుండా సినిస్టర్ సిక్స్, ద బ్రదర్హుడ్ ఆఫ్ ఈవిల్ మ్యూటెంట్స్, మాస్టర్స్ ఆఫ్ ఈవిల్, ద బ్లాక్ ఆర్డర్, హైడ్రా, ద హ్యాండ్ లాంటి ఎంతో మంది సూపర్ విలన్ స్టోరీస్ కూడా ఉంటాయి. కానీ మనం ఈ వీడియోలో మల్టీవర్స్ ఇటరేషన్స్ ని కవర్ చేస్తూ మార్వెల్ కామిక్స్ ని ఒక కంటిన్యూస్ కథలా వింటున్నాం కాబట్టి ఈ 7th కాస్మోస్ లో జరిగే అనూహ్యమైన సంఘటనలతో కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ గురించి చూద్దాం. తనే మాలిక్యూల్ మ్యాన్. ఇంతకీ ఎవరి మాలిక్యూల్ మ్యాన్? న్యూయార్క్ లో ఉండే ఓవెన్ రీస్ అనే అతను యాక్మే అటామిక్ కార్ప్ అనే కమర్షియల్ న్యూక్లియర్ ప్లాంట్ లో ల్యాబొరేటరీ టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన లైఫ్ తో డిస్సాటిస్ఫైడ్ గా ఉన్న తను ఒకరోజు ఆ ప్లాంట్ లో కేర్లెస్ గా ఉండి ఎక్స్పెరిమెంటల్ పార్టికల్ జనరేటర్ ని యాక్టివేట్ చేయడంతో తనకి అన్నోన్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ సోకుతుంది. దాంతో తన బాడీలో వచ్చిన మ్యూటాజెనిక్ ఎఫెక్ట్స్ వలన ఇనార్గానిక్ మ్యాటర్ లో ఉండే మాలిక్యూల్స్ ని కంట్రోల్ చేసే సూపర్ ఏబుల్డ్ పర్సన్ గా మారతాడు. తన పవర్స్ గురించి తాను తెలుసుకున్న తర్వాత మాలిక్యూల్ మ్యాన్ గా మారిన ఆ ఓవెన్ రీస్ కొన్ని సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ తర్వాత సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ మధ్య గ్లాడియేటర్ వార్స్ జరిగే ప్యాచ్ వర్క్ ప్లానెట్ గా క్రియేట్ చేయబడిన బ్యాటిల్ వరల్డ్ మీదకి చేరతాడు. ఈ బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేసింది బియాండర్. ఇంతకీ ఎవరి బియాండర్? ఓవెన్ రీస్ మాలిక్యూల్ మ్యాన్ గా మారడానికి కారణమైన న్యూక్లియర్ ప్లాంట్ లో జరిగిన యాక్సిడెంట్ వలన వూంబ్ స్పేస్ గా పిలువబడే ఒక పాకెట్ యూనివర్స్ కి పెద్ద బొక్కపడిద్ది. ఆ పాకెట్ యూనివర్సే మల్టీవర్స్ కి అవుట్ సైడ్ ఉండే బియాండ్ రెల్మ్. ఆ బియాండ్ రెల్మ్ నుంచి వచ్చిన వాడే ఈ బియాండర్. చెప్పడానికి పాకెట్ యూనివర్స్ అయినా అది నిజానికి మల్టీవర్స్ కంటే చాలా పెద్దది. ఆ యూనివర్స్ మొత్తం తను మాత్రమే ఉంటూ తనే ఆ యూనివర్స్ గా ఉండే ఆ బియాండర్ తనకు తెలిసిన ఆ బియాండ్ రెల్మ్ తప్ప ఇంకేదీ ఎగ్జిస్ట్ అయ్యి లేదు అనుకునేవాడు. మాలిక్యూల్ మ్యాన్ కి జరిగిన యాక్సిడెంట్ తన యూనివర్స్ కి ఒక హోల్ ని పెట్టడంతో దాని నుంచి ఈ యూనివర్స్ ని అబ్జర్వ్ చేసిన ఆ బియాండర్ కి దీని గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెరగడంతో ఆ యూనివర్స్ లో ఉండే ఎర్త్లీ బీయింగ్స్ ని స్టడీ చేయడానికి అన్నట్టుగా ఎర్త్ మీద నుంచి సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ ని అబ్డక్ట్ చేసి ఒక గ్యాలక్సీ మొత్తాన్ని డెసిమేట్ చేసి దాని రెమినెంట్స్ తో ప్యాచ్ వర్క్ ప్లానెట్ గా ఒక బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. ఆ బ్యాటిల్ వరల్డ్ మీద అసెంబ్లీ అయిన సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ ని ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకోమని, గెలిచిన వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఇస్తాను అని అంటాడు. అక్కడి నుంచి మొదలైనవే సీక్రెట్ వార్స్. ఈ సీక్రెట్ వార్స్ లో భాగంగా బియాండర్ చేసిన స్టంట్స్ గురించి చెప్పుకోవాలంటే ఒక్క వీడియో చాలదు. ప్రీ రెడ్కాన్ లో సుప్రీం బీయింగ్ గా ఇంట్రడ్యూస్ చేయబడిన ఈ బియాండర్ ఒక టైంలో యూనివర్స్ అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ లో ఒకటైన డెత్ ని కూడా ఎగ్జిస్టెన్స్ లోంచే తీసేస్తాడు. ఇలా తను సాగించిన కొన్ని సీక్రెట్ వార్స్ తర్వాత తనని ఆపడానికి మాలిక్యూల్ మ్యాన్ తన ఫుల్ పొటెన్షియల్ తో బియాండర్ తో తలపడి బియాండర్ తన కోసం క్రియేట్ చేసుకున్న మెషిన్ ని డిస్ట్రాయ్ చేయడంతో దాంట్లోనే ఇన్ఫాంట్ నుంచి అడల్ట్ గా మారుతున్న బియాండర్ కూడా చనిపోతాడు. ఆ మెషిన్ డిస్ట్రక్షన్ నుంచి రిలీజ్ అయిన బియాండర్స్ టైటానిక్ ఎనర్జీని మాలిక్యూల్ మ్యాన్ వేరే డైమెన్షన్ లోకి ప్రొజెక్ట్ చేయడంతో
ఆ బియాండర్స్ ఎనర్జీతో కొత్త యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ యూనివర్స్ లోకి అసెండ్ అయిన షేపర్ ఆఫ్ ద వరల్డ్స్ అండ్ క్యూబిక్ అనే కాస్మిక్ క్యూబ్స్, బియాండర్ అనేవాడు ఒక ఫెయిల్డ్ కాస్మిక్ క్యూబ్ అని, తన ఒరిజినల్ బియాండ్ రల్మ్ అనేది కాస్మిక్ క్యూబ్ గా కన్వర్ట్ అవ్వాల్సిన ఎనర్జీని కంటైన్ చేయడానికి క్రియేట్ చేయబడిన పాకెట్ యూనివర్స్ అని, ఓవెన్ రీస్ కి జరిగిన యాక్సిడెంట్ ఆ పాకెట్ యూనివర్స్ కి బొక్క పెట్టడంతో బియాండర్ లో ఉండే కొంత ఎనర్జీ ఓవెన్ రీస్ లోకి అబ్జర్వ్ అయి తను మాలిక్యూల్ మ్యాన్ గా మారాడు అని చెప్తారు. కాస్మిక్ క్యూబ్ గా మారాల్సిన తను ఫెయిల్డ్ స్టేట్ లో ఇన్కంప్లీట్ బీయింగ్స్ గా ఉండిపోకూడదు అని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడంతో బియాండర్ అండ్ మాలిక్యూల్ మ్యాన్ మర్జ్ అయి ఒక వాస్ట్ కాస్మిక్ క్యూబ్ ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఆ కాస్మిక్ క్యూబ్ కాన్షియస్నెస్ ని బిల్డ్ చేసుకుని కోస్మోస్ అనే సెంటియంట్ గా మారుతుంది. ఆ కోస్మోస్ ఫుల్ గా ఇవాల్వ్ అయిన తర్వాత తనలోంచి ఓవెన్ రీస్ ని ఎక్స్పెల్ చేస్తుంది. పవర్స్ లేకుండా తను బయటకు వచ్చినప్పటికీ ఎర్త్ మీదకి తిరిగి వెళ్లి మళ్ళీ తన ఫుల్ పవర్స్ ని గెయిన్ చేసుకుని తన రెయిన్ ని కొనసాగిస్తాడు. ఆ టైంలోనే తను సెంట్రీ చేత కూడా చంపేయబడతాడు. మళ్ళీ రీఫార్మ్ అయిన ఓవెన్ ని డాక్టర్ డూమ్ క్యాప్టివ్ చేసి తనతో కలిసి తన యూనివర్స్ లో జరుగుతున్న డికే గురించి, యూనివర్సెస్ ఇన్కర్షన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ టైంలో వెనక్కి వెళ్లి ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ లో అక్కడుండే ఓవెన్ రీస్ మాలిక్యూల్ మ్యాన్ గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి జరిగే యాక్సిడెంట్ ని విట్నెస్ చేస్తారు. అప్పటికే తన మెంటల్ స్టేట్ సరిగ్గా లేని మాలిక్యూల్ మ్యాన్ ఆ యూనివర్స్ లో తన కౌంటర్ పార్ట్ అయిన ఓవెన్ రీస్ ని చంపేస్తాడు. అక్కడి నుంచే యూనివర్సెస్ కొలాప్స్ అయ్యే ఇన్కర్షన్స్ మొదలవుతాయి. అసలు ఈ ఇన్కర్షన్ ఏంటి, దీనికి మాలిక్యూల్ మ్యాన్ కి ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం. మాలిక్యూల్ మ్యాన్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన ఓవెన్ రీస్ కి జరిగిన యాక్సిడెంట్ నిజానికి యాక్సిడెంట్ కాదు. అదంతా మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి అన్నట్టుగా బియాండర్స్ చేసిన గ్రాండ్ స్కీమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లో పార్ట్. మనం ఈ వీడియో స్టార్టింగ్ లో ఫస్ట్ ఫిర్మామెంట్ ఫ్రాగ్మెంట్స్ గా విడిపోయిన తర్వాత క్రియేట్ అయిన సెకండ్ కాస్మోస్ లో సెలెస్టియల్స్ వాళ్ళ సర్విటర్స్ గా ఒమేగాస్ ని క్రియేట్ చేశారు అని చెప్పుకున్నాం కదా. ఆ ఒమేగాస్ లేదా కింగ్స్ ఇన్ వైట్ రేస్ కి సంబంధించిన వాళ్లే ఈ బియాండర్స్. మల్టీవర్స్ ని మేనేజ్ చేసే ప్రయత్నంలో సెంటియంట్ లైఫ్ ని గైడ్ చేయడానికి రియాలిటీ వార్పింగ్ కేపబిలిటీస్ తో వచ్చిన కాన్కార్డెన్స్ ఇంజిన్స్ అండ్ కాస్మిక్ క్యూబ్స్ ఈ బియాండర్స్ నుంచి వచ్చినవే. కాస్మిక్ క్యూబ్ గా మారాల్సిన బియాండర్ పాకెట్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేసింది వాళ్లే. ఓవెన్ రీస్ మాలిక్యూల్ మ్యాన్ గా మారడానికి జరిగిన యాక్సిడెంట్ కి కారణం కూడా ఈ బియాండర్సే. మాలిక్యూల్ మ్యాన్ గా మారిన ఓవెన్ రీస్ ని డిటనేట్ చేసి తనతో పాటే తన యూనివర్స్ ని కూడా ఎన్హైలైట్ చేస్తూ మల్టీవర్స్ మొత్తాన్ని ఒకేసారి లేపేద్దాం అనుకుంటారు వాళ్ళు. సెలెస్టియల్స్ సర్వేటర్స్ గా మల్టీవర్స్ ని మేనేజ్ చేసే బాధ్యతను తీసుకున్న ఆ బియాండర్స్ మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకోవడానికి కారణం నెథానియల్ ఎసెక్స్ ఏకేఏ ఎనిగ్మా. ఏన్షియంట్ మ్యూటెంట్ అయిన అపోకలిప్స్ చేత జెనెటిక్ లెవెల్లో ఆల్టర్ చేయబడిన నెథానియల్ మిస్టర్ సినిస్టర్ గా మారతాడు. తరువాత తన మాస్టర్ కి ఎదురు తిరిగి మిస్టర్ సినిస్టర్ గానే మ్యూటెంట్స్ గురించి తెలుసుకుంటూ డాక్టర్ స్టేసిస్, ఓర్బిస్ టెల్లారిస్ అండ్ మదర్ రైచియస్ అనే 3 క్లోన్స్ ని కూడా క్రియేట్ చేసుకుంటాడు. మిస్టర్ సినిస్టర్ మ్యూటెంట్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే డాక్టర్ స్టేసిస్ మ్యాన్ కైండ్ ఎటు వెళ్తున్నాడో తెలుసుకుంటాడు. అలాగే ఓర్బిస్ టెల్లారిస్ స్పేస్ లో ఉండే నాలెడ్జ్ ని ఎక్వైర్ చేస్తే, ఇంకా మదర్ రైచియస్ మిస్టికల్ నాలెడ్జ్ ని ఎక్వైర్ చేస్తుంది. ఈ నలుగురు ఎక్వైర్ చేసుకున్న నాలెడ్జ్ ని తను క్రియేట్ చేసుకున్న సెంట్రల్ ఏఐ లోకి డౌన్లోడ్ చేసుకుని అన్స్టాపబుల్ ఎనిగ్మా డొమినియన్ గా రైజ్ అవుతాడు. ఎనిగ్మా ద్వారా మల్టీవర్స్ కి వచ్చే థ్రెట్ ని గమనించిన బియాండర్స్ మాలిక్యూల్ మ్యాన్ తో ఇన్కర్షన్స్ ని క్రియేట్ చేసి మల్టీవర్స్ నే రీసెట్ చేద్దాం అనుకుంటారు. మల్టీవర్స్ కి రాబోతున్న థ్రెట్ గురించి తెలుసుకున్న, మల్టీవర్స్ లో బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే మల్టీవర్స్ కి జడ్జ్ అయిన లివింగ్ ట్రైబ్యునల్ ఆ బియాండర్స్ కి ఎదురెళ్తాడు. కానీ బియాండర్స్ పవర్ ముందు తనొక శవంలో మారి మల్టీవర్స్ డిస్ట్రక్షన్ ని రిప్రజెంట్ చేసేలా ప్రతి యూనివర్స్ లో ఎర్త్ మూన్ పై లైఫ్ లెస్ గా పడుంటాడు. ఆ తర్వాత బియాండర్స్ వాళ్ళ ప్లాన్ కి అడ్డొస్తారు అనుకున్న అన్ని అబ్స్ట్రాక్ట్ కాస్మిక్ ఎంటిటీస్ ని స్లాటర్ చేస్తారు. బియాండర్స్ ప్లాన్ గురించి తెలుసుకున్న మాలిక్యూల్ మ్యాన్ యూనివర్స్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండాలి అన్నట్టుగా ప్యారలల్ యూనివర్సెస్ లో ఉండే తన కౌంటర్ పార్ట్స్ ని చంపేస్తూ ఉంటాడు. అలా చాలా యూనివర్సెస్ లో ఉండే మాలిక్యూల్ మ్యాన్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత మొదటి ఇన్కర్షన్ మొదలైద్ది. తను చేసింది మిస్టేక్ అని తను తెలుసుకున్న తర్వాత బియాండర్స్ ని ఆపే ప్రయత్నంలో డాక్టర్ డూమ్ అండ్ మాలిక్యూల్ మ్యాన్ కి డాక్టర్ స్ట్రేంజ్ కూడా హెల్ప్ చేయడంతో ఈ ఎర్త్ డైమెన్షన్ 616 కి చెందిన ఈ మాలిక్యూల్ మ్యాన్ బియాండర్స్ పవర్ ని తీసేసుకుని
డాక్టర్ డూమ్కి ఇస్తాడు. అప్పటికే డిస్ట్రాయ్ అయిపోయిన రియాలిటీస్ రెమినెంట్స్ తో డూమ్ ప్యాచ్ వర్క్ ప్లానెట్ గా బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేసి దానిని రూల్ చేసే గాడ్ ఎంపరర్ డూమ్ గా మారతాడు. రియాలిటీస్ అన్ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయినప్పటికీ అంతో ఇంతో మిగిలి ఉన్న ఎర్త్ 1610 అండ్ ఎర్త్ 616 నుంచి వచ్చిన సర్వైవర్స్ లో ఎర్త్ 616 కి సంబంధించిన మిస్టర్ ఫెంటాస్టిక్ డూమ్ ని కన్ఫ్రంట్ చేసి ఆ బియాండర్స్ పవర్ తన దగ్గర ఉంటే డూమ్ లా దానిని వేస్ట్ చేయకుండా తను బెటర్ గా యూజ్ చేయగలను అని అనడంతో వాళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యూచువల్ అగ్రిమెంట్ తో మాలిక్యూల్ మ్యాన్ ఆ బియాండర్స్ పవర్ ని మిస్టర్ ఫెంటాస్టిక్ కి ఇస్తాడు. ఆ పవర్ తో అప్పటి వరకు డిస్ట్రాయ్ అయిపోయిన రియాలిటీస్ అన్నిటిని మిస్టర్ ఫెంటాస్టిక్ మళ్ళీ రీఫార్మ్ చేస్తాడు, ఎర్త్ డైమెన్షన్ 616 తో సహా. ఈచ్ రియాలిటీ రీక్రియేట్ అయిన ప్రతిసారి మాలిక్యూల్ మ్యాన్ లో ఒక భాగం ఆ యూనివర్స్ కి యాంకర్ గా మారి ఆ రియాలిటీలో ఉండే ఓవెన్ రీస్ గా వెళ్తాడు. ఇంతకు ముందు జరిగిన ఇటరేషన్స్ లోలా కాకుండా మల్టీవర్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వకుండా ఎర్త్ డైమెన్షన్ కి సంబంధించిన రీడ్ రిచర్డ్స్ బియాండర్స్ పవర్ తో మల్టీవర్స్ ని రీక్రియేట్ చేసి 8th కాస్మోస్ ని స్టార్ట్ చేస్తాడు. 7th కాస్మోస్ పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వకపోవడంతో ఇంతకు ముందు కాస్మోస్ లా కాకుండా ఈ 8th కాస్మోస్ 7th కాస్మోస్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ గా ఉంటుంది. 7th కాస్మోస్ డిస్ట్రక్షన్ టైంలో మల్టీవర్స్ అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ అన్నిటినీ బియాండర్స్ స్లాటర్ చేయడంతో 7th కాస్మోస్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ గా స్టార్ట్ అయిన 8th కాస్మోస్ లో మళ్లీ తిరిగి పుట్టిన ఎటర్నిటీ వీకెండ్ స్టేట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ మల్టీవర్స్ మొదలైన దగ్గర నుంచి ఫార్ షోర్ లో దాక్కుని ఈ మల్టిపుల్ రియాలిటీస్ అన్నింటి మీద రెసెంట్ఫుల్ గా ఉన్న ఫస్ట్ ఫిర్మామెంట్ ఎటర్నిటీని బంధించి మల్టీవర్స్ ని లోపల నుంచే డిస్ట్రాయ్ చేయమన్నట్టు ఆస్పిరెంట్స్ ని పంపిస్తాడు. వాళ్ళు 8th కాస్మోస్ లో జరిగిన బిగ్ బ్యాంగ్ తర్వాత మళ్లీ పుట్టిన మాస్టర్ ఆర్డర్ అండ్ లార్డ్ కేయస్ ని కరప్ట్ చేయడంతో గెలాక్టస్ పై కలిగిన డిస్ప్యూట్ ని సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో లివింగ్ ట్రైబ్యునల్ ను కూడా చంపి వాళ్ళ సర్వింగ్ ఏజెంట్ అయిన ఇన్ బిట్వీనర్ తో కలిసి లోగోస్ అనే ఇంకో కాస్మిక్ బీయింగ్ గా ట్రాన్స్ఫార్మ్ అయి సెలెస్టియల్స్ ని కూడా చంపుతారు. అక్కడి నుంచి జరిగిన ఒక పెద్ద రచ్చ తర్వాత బ్లాక్ ప్యాంథర్ టైగర్ గాడ్ తో కలిసి లోగోస్ ని ఆస్పిరెంట్స్ ని డిఫీట్ చేసి ఎటర్నిటీని ఫ్రీ చేయడంతో ఎటర్నిటీ ప్రీవియస్ కాస్మోస్ ఎంబాడిమెంట్స్ అన్నిటినీ సమ్మన్ చేసి ఫస్ట్ ఫిర్మామెంట్ ని న్యూట్రలైజ్ చేస్తాడు. ఇదే 8th కాస్మోస్ లో జరిగిన ఎటర్నిటీ వార్. కాస్మోస్ ఇటరేషన్స్ మారినప్పుడు న్యూ కాస్మోస్ కి పర్సోనిఫికేషన్ అయిన ఎంబాడిమెంట్ కూడా మారుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈ 8th కాస్మోస్ 7th కాస్మోస్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ కాబట్టి దీంట్లో కూడా ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిటీనే మల్టీవర్స్ కి ఎంబాడిమెంట్ గా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనం చూస్తున్న ఈ సినిమాటిక్ వర్షన్ అయిన ఎర్త్ డైమెన్షన్ 616 ఈ 8th కాస్మోస్ ఇటరేషన్ లోనే జరుగుతుందని అనుకోవచ్చు. ఓకే, కాస్మోస్ ఇటరేషన్స్ అండ్ కాస్మిక్ బీయింగ్స్ హైరార్కీ అంతా బానే ఉంది. కానీ ఈ నల్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాస్మోస్ డెత్ అండ్ రీబర్త్ ఇటరేషన్స్ మధ్య ఎటర్నల్ నైట్ తో నిండి ఉండే ఎండ్లెస్ ఎంటీనెస్ తో ఉన్న ప్రైమోడియల్ వాయిడ్ ఉంటుంది. అలా 6th అండ్ 7th కాస్మోస్ కి మధ్య ఉన్న ప్రైమోడియల్ వాయిడ్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎల్రిచ్ గాడ్ ఆఫ్ డార్క్నెస్ ఈ నల్. మల్టీవర్స్ మొదలైన తర్వాత మల్టీవర్స్ ని మేనేజ్ చేయడానికి దానికి బయట ఒమేగాస్ ని ఉంచినట్టే వాళ్ళకి కౌంటర్ పార్ట్ గా విత్ ఇన్ మల్టీవర్స్ మేనేజ్ చేయడానికి సెలెస్టియల్స్ కింగ్ ఇన్ బ్లాక్ ని ఎంచుకుంటారు. ఈ 7th కాస్మోస్ లో కింగ్ ఇన్ బ్లాక్ రోల్ ని ప్లే చేయడానికి సెలెస్టియల్స్ నల్ ని చూస్ చేసుకున్నప్పటికీ నల్ దానిని రిజెక్ట్ చేసి ఎల్రిచ్ గాడ్ గా తను క్రియేట్ చేసిన ఫస్ట్ సింబియట్ ని స్వాట్ గా మార్చి ఒక సెలెస్టియల్ తల నరికేస్తాడు. దాంతో మిగతా సెలెస్టియల్స్ నల్ ని డార్క్నెస్ లోకి ఎక్సైల్ చేస్తారు. తను చంపిన సెలెస్టియల్ హెడ్ ని ఫోర్జ్ గా యూజ్ చేసుకుంటూ తన బ్లేడ్ ని ఆల్ బ్లాక్ నెక్రోసాడ్ గా నల్ రిఫైన్ చేస్తాడు. ఆ డెడ్ సెలెస్టియల్ డికాపిటేటెడ్ హెడ్ తరువాత మైనింగ్ సిటీ అయిన నోవేర్ గా మారుతుంది. చనిపోయిన సెలెస్టియల్ సోల్ లైఫ్ లెస్ గా మారిన తన బాడీలోనే ట్రాప్ అయిపోతుంది. అక్కడ ట్రాప్ అయిపోయిన ఇన్ఫెంటైల్ ఫ్రాగ్మెంటెడ్ సోల్ సెలెస్టియల్స్ ఏం చేస్తారో తను అదే చేస్తుంది. తనలోనే ఒక వరల్డ్ ని క్రియేట్ చేస్తుంది. అదే ఏ వరల్డ్ ఆఫ్ ద డెడ్. సరే, ఇదంతా బానే ఉంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ కి సంబంధించిన టేల్స్ లో హిందూ కల్చర్ అండ్ సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. మరి హిందూ స్క్రిప్చర్స్ అండ్ డైటీస్ కి సంబంధించిన ఆరిజిన్ ఏమి మార్వెల్ కామిక్స్ లో లేదా అనే డౌట్ మీకు రావచ్చు. ఎర్త్ క్రియేట్ అయినప్పుడు ఎమర్జ్ అయిన ఎల్డర్ గాడ్స్ డిసెండెంట్స్ లాగానే హిందూ గాడ్స్ ఆరిజిన్ ని కూడా లింక్ చేస్తూ స్టోరీస్ ఉంటాయి. కానీ అవి మన స్క్రిప్చర్స్ మనకు చెప్పే విధంగా కాకుండా కామిక్ వర్షన్ లో డిఫరెంట్ పవర్ హైరార్కీని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి. త్రిమూర్తులు, లార్డ్ గణేష ఇంకా మిగతా దేవుళ్ళని దేవాస్ గా రిప్రజెంట్ చేసినప్పటికీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కంటిన్యూటీలో రేర్ అపీరెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మన వేదిక్స్ అండ్ పురాణాల ప్రకారం కాకుండా వాళ్ళ కామిక్ స్టోరీస్ లో పార్ట్ అన్నట్టుగా చూపించిన ఆ క్యారెక్టర్స్ ని నేనైతే ఇంక్లూడ్ చేయలేదు. మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో కొన్ని రెఫరెన్సెస్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్.
ఇంకా ఫైనల్ గా సెంట్రీ గురించి చూద్దాం. ఈ సెంట్రీ ఎవరు, తనకున్న సూపర్ పవర్స్ ఎలా వచ్చాయో మీలో చాలా మంది ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1947లో కెనడా డిపార్ట్మెంట్ కే అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆపరేషన్ కలిసి స్టీవ్ రాజర్స్ ని సూపర్ హ్యూమన్ గా మార్చిన సూపర్ సోల్జర్ సీరం ని 1000 టైమ్స్ మోర్ ఎఫెక్టివ్ గా రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి వాళ్ళు పెట్టిన పేరే ప్రాజెక్ట్ సెంట్రీ. ఆ తర్వాత ఎరైజ్ అయిన కోల్డ్ వార్ వలన ఇది ఐసోలేటెడ్ సబ్ ప్రాజెక్ట్స్ కింద డివైడ్ అయి అవుట్ సోర్సింగ్ కి ఇవ్వబడింది. అలా అది చేరిన ఒక ప్రొఫెసర్ ల్యాబ్ లోకి రాబర్ట్ రెనాల్డ్స్ అనే మెథాడిక్ట్ బ్రేక్ ఇన్ అయి ఆ ప్రొఫెసర్ పర్ఫెక్ట్ చేసిన గోల్డెన్ సెంట్రీ సీరం ని మత్తుమంది అనుకుని తీసుకుంటాడు. దాంతో తనకి మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ పవర్ వస్తుంది. తరువాత తను ఒక సూపర్ హీరోగా తన జర్నీని కొనసాగిస్తూ చాలా మంది సూపర్ హీరోస్ తో అవెంజర్స్ తో కలిసి హీరోయిక్ స్టంట్స్ చాలా చేస్తాడు. కానీ తనకున్న క్యాచ్ ఏంటంటే డీసీ సూపర్ మ్యాన్ కి మార్వెల్ దగ్గరున్న ఆన్సర్ అన్నట్టుగా వచ్చిన ఈ సెంట్రీ క్యారెక్టర్ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. రెగ్యులర్ కామిక్ సూపర్ హీరో క్యారెక్టర్ లా కాకుండా రాబర్ట్ సెంట్రీగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తనకి డార్క్ కౌంటర్ పార్ట్ గా ఒక ఈవిల్ ఎంటిటీ మేనిఫెస్ట్ అయ్యింది. అదే వాయిడ్. సెంట్రీ తన పవర్స్ ని యూజ్ చేసి మంచి చేసిన ప్రతిసారి దానిని నల్లిఫై చేస్తూ వాయిడ్ ఎక్కడో చోట డెత్ అండ్ డిస్ట్రక్షన్ ని కాజ్ చేస్తూ ఉంటుంది. ఈ వాయిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి సెంట్రీ తన ఫ్రెండ్స్ అండ్ కాలీగ్స్ తో కలిసి చాలా సార్లు ట్రై చేసినప్పటికీ వాయిడ్ నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి ఉన్న ఏకైక మార్గం తన సూపర్ హీరో పర్సోనాని వదిలేసుకోవడమే అని తెలుసుకున్న తను తన మెమరీస్ నుంచే కాకుండా ప్రపంచంలో ఉండే వాళ్ళందరి మెమరీస్ నుంచి సెంట్రీ అనే సూపర్ హీరోని అరెస్ట్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి తన మెమరీస్ తిరిగి రావడం, దాంతో ఆ వాయిడ్ కూడా తిరిగి రావడం, మళ్ళీ తన మెమరీస్ ని అరెస్ట్ చేసుకోవడం, ఇలా కొన్ని సైకిల్స్ లో జరుగుతుంది. నిజానికి వాయిడ్ అనేది రెనాల్డ్స్ యొక్క డార్క్ కౌంటర్ పార్ట్ ఆల్టర్ ఈగో. మాస్టర్ మైండ్ అనే మ్యూటెంట్ రెనాల్డ్ మైండ్ లో మెంటల్ వైరస్ ని ఇంప్లాంట్ చేయడం వలన తనకుండే డిప్రెషన్, యాంగ్జైటీ, ఎడిక్షన్ అనేవి రిప్రెస్డ్ పర్సోనాగా ట్రాన్స్ఫార్మ్ అయి వాయిడ్ గా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఒక టిపికల్ ఆల్టర్ ఈగోలా అది తనలోనే ఉండిపోకుండా సెంట్రీ రైజ్ అయిన ప్రతిసారి వాయిడ్ కూడా ఏదో ఒక ఫిజికల్ ఫామ్ ని పొసెస్ చేసి అటాక్ చేస్తుంది. సెంట్రీ అండ్ వాయిడ్ డ్యూయాలిటీతో జరిగే తన జర్నీలో ఈ రాబర్ట్ బాబ్ రెనాల్డ్స్ చాలా సార్లు చనిపోయి రెసరెక్ట్ అవుతాడు. చివరిగా ఎల్రిచ్ గాడ్ అయిన నల్ ఎర్త్పై అటాక్ చేసినప్పుడు తనకెదురెళ్లి తన చేతిలో చనిపోతాడు. గుడ్ అండ్ ఈవిల్ పర్సోనాస్ తో సాగే ఈ సెంట్రీ జర్నీ కామిక్ ఎడిషన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా సెంట్రీ పవర్స్ విషయానికి వస్తే డీసీ సూపర్ మ్యాన్ కి ఏ విషయంలోనూ తీసిపోని ఈ సెంట్రీ ఫ్లైట్, స్పీడ్, స్ట్రెంగ్త్, ఎజిలిటీ అండ్ బ్యాటిల్ డ్యూరబిలిటీతో మార్వెల్ పవర్ హౌసెస్ గా చెప్పబడే చాలా క్యారెక్టర్స్ తో ఫైట్ చేసి అప్పర్ హ్యాండ్ ని కూడా సాధిస్తాడు. ఇంకా తనకున్న స్పెషల్ పవర్స్ లో మాలిక్యులర్ కెనిసిస్ లో భాగంగా మెటీరియలైజేషన్, బయోకెనిసిస్, రెసరక్షన్ లాంటివి యూజ్ చేయగలగడం, రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్ తో రెట్రోయాక్టివ్ ఇమ్మోర్టాలిటీని కలిగి ఉండటం, సెల్ఫ్ సస్టైనెన్స్ వలన నై ఇన్వల్నరబిలిటీ కలిగి ఉండటం, సూపర్ హ్యూమన్ సెన్సెస్, టెలిపోర్టేషన్, ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ మ్యానిపులేషన్, ఆల్మోస్ట్ ప్రొఫెసర్ ఎక్స్ లెవెల్లో యూజ్ చేయగలిగే సయానిక్ ఎబిలిటీస్ తో పవర్ హైరార్కీలో టాప్ లిస్ట్ లో ఉంటాడు. మిలియన్ ఎక్స్ప్లోడింగ్ స్టార్స్ పవర్ ఉన్న ఈ సెంట్రీ నిక్ ఫ్యూరీ సూపర్ హీరో క్లాసిఫికేషన్ లో పవర్ లెవెల్ 10+ లో ఉంటే మిస్టర్ ఫెంటాస్టిక్ ప్రకారం ఒమేగా లెవెల్ థ్రెట్ లో ఉంటాడు. ఇంకా ఎక్స్మెన్ లోనే వైట్ క్వీన్ గా పిలువబడే టెలిపాత్ మ్యూటెంట్ అయిన ఎమా ఫ్రాస్ట్ అయితే సెంట్రీకి గాడ్ లైక్ పవర్స్ ఉన్నాయని అంటుంది. తను అలా అనడంలో తప్పే లేదు. ఎందుకంటే తనని తాను ఎండ్ చేసుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన సెంట్రీని వాయిడ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత నార్మన్ ఆస్బార్న్ తో మ్యానిపులేట్ చేయబడుతున్న తను గాడ్ ఆఫ్ వార్ గా చెప్పబడే ఏరిస్ తో ఎంగేజ్ అయినప్పుడు తన బేర్ హ్యాండ్స్ తో ఏరిస్ ని తల నుంచి కాళ్ల వరకు రిపోర్ట్ చేసి తన లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేలా చేస్తాడు. ఇంకా గెలాక్టస్ తో కూడా స్టేల్ మేట్ బ్యాటిల్లో ఎంగేజ్ అవ్వగలిగే సెంట్రీ లాంటి క్యారెక్టర్ ని అసాసిన్స్ అండ్ మెర్సనరీస్ లీడ్స్ గా రాబోతున్న థండర్ బోల్ట్స్ మూవీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మరి తను వాళ్లతో ఫైట్ చేస్తాడా, వాళ్లతో కలిసి ఫైట్ చేస్తాడా, అది ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది ఇంకా మూవీలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు మార్వెల్ కామిక్స్ కాస్మిక్ ఇటరేషన్స్, కాస్మిక్ పవర్ హైరార్కీ అండ్ కామిక్ స్టోరీ టెల్లింగ్ పై ఒక మంచి అవగాహన వచ్చింది అని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ముఖ్యంగా కామిక్స్ ఆర్ సినిమాటిక్ వ్యూలో ఏ క్యారెక్టర్ గురించైనా, ఏ ఈవెంట్ గురించైనా ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అనిపించే వాటిని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ వీడియోస్. ఎప్పటిలాగానే టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.